మామ శ్రీలంకలోని ఎల్లా సిటీలో నైట్ లైఫ్ నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది మామ, అదిరిపోద్ది అంతే. యూట్యూబర్ కొబ్బరి బొండం తీసుకున్న ఆంటీ దగ్గర 300 అంట. అది శ్రీలంకలో ఏటీఎం మిషన్స్ లో మనీ విత్డ్రా చేస్తే ఛార్జెస్ ఎంత పడతాయో చెప్తాను మామ, వీడియో పూర్తిగా చూడు. రావణ వాటర్ ఫాల్ దగ్గరికి వచ్చేసామావోయ్. ఈ 9 ఆర్చ్ బ్రిడ్జ్ మీద కూర్చొని వ్యూ చూస్తుంటే నెక్స్ట్ లెవెల్లో ఉందబ్బా, అదిరిపోయింది అంతే. ఇంకా హలో గైస్, అందరూ ఎలా ఉన్నారు? నేను మీ క్రాంతి ట్రావెల్ వ్లాగర్ని. ప్రస్తుతానికి శ్రీలంకలోని ఎల్లా సిటీలో అయితే ఉన్నాను. మీరు లాస్ట్ వీడియో చూడకపోతే తప్పకుండా ఒకసారి చూడండి. క్యాండీ టు ఎల్లా ట్రైన్ జర్నీ చేశాను. చాలా చాలా అద్భుతంగా ఉందబ్బా, అసలు అదిరిపోయే ట్రైన్ జర్నీ. అది దాన్ని కిస్సింగ్ ట్రైన్ జర్నీ కూడా అంటారు. రాధేశ్యామ్లో ఉంటాయి చూసారా ఆ షార్ట్స్, అవన్నీ ఇక్కడే ఆ క్యాండీ టు ఎల్లా ట్రైన్ జర్నీలోనే. చాలా బాగుందబ్బా, మిస్ అవ్వకండి. పైన ఐకార్డ్లో పెడతాను, తప్పకుండా చూడండి. ఈరోజు ఏంటంటే మీకు నేనైతే రాత్రి ఎల్లా వచ్చేసా కదా, ఇక్కడ ఒక హాస్టల్లో స్టే చేస్తున్నాను. అది ఎలా ఉంటుందని మొత్తం చూపిస్తాను. ఒకసారి చూసేసి మిగిలిన విషయాలు మాట్లాడుకుందాం. మనం బుక్ చేసుకున్న హాస్టల్కి వెళ్ళాలంటే అది కొన్ని రైల్వే స్టేషన్ నుంచి ఆ పక్క నుంచి అటు నుంచి వచ్చాము. జస్ట్ అక్కడి నుంచి ఒక 500 మీటర్స్ అంతే. ఇక్కడ నుంచి వచ్చిన తర్వాత ఇదిగో ఇలా జస్ట్ ఈ పెద్ద దూరం ఏం కాదు, 100 మీటర్స్ మహా అయితే అంతే. కొంచెం పైకి ఎక్కాలి, పైకి ఎక్కగానే మన హాస్టల్ అయితే ఉంటుంది. వెళ్ళి చూపిస్తారండి. ఎల్లా సిటీ రీచ్ హాస్టల్ అదే. ఇంక లోపలికి వెళ్ళి మిగిలిన చూపిస్తా, కాస్ట్ ఎంత పడిందో చెప్తా. ఇదే సిటీ రీచ్ హాస్టల్. ఇక్కడికి వచ్చాం, ఇది రిసెప్షను, ఇది అవుట్ సైడ్ వ్యూ. కూర్చొని వర్క్ చేసుకోవచ్చు, చిల్ అవ్వచ్చు. ఇవి బెడ్స్, డార్మెటరీ బెడ్స్. మనం ఎక్కడికి వెళ్ళినా హాస్టల్లో ఉంటాం. డార్మెటరీ బెడ్ పెర్ హెడ్ వచ్చి 1200 అంటే లంకా రూపీస్. ఎల్కేఆర్లో పెర్ హెడ్ 1200 ఎల్కేఆర్ లంకా రూపీస్. అంటే మన కరెన్సీలో చెప్పాలంటే 400 అలా చార్జ్ చేస్తున్నాడు. ఇది అవుట్ సైడ్ వ్యూ, బాగుంది కదా. పైన మీకు సపరేట్ రూమ్స్ కూడా ఉన్నాయి చూడండి, వుడెన్ రూమ్స్ చూసారు, మొత్తం వుడ్డే. ఎలాగుందో రూము, అదిరిపోయింది కదా. కపుల్ రూమ్ ఇది. అలాగే ఒక కిడ్ పడుకోవడానికి, అంటే ముగ్గురు అయితే వచ్చి హ్యాపీగా పడుకోవచ్చు ఇక్కడ. బాగుంది. అసలు మెయిన్ టాస్క్ చూపిస్తారండి ఒకసారి లోపల. వాష్రూమ్ ఎలా ఉందో చూడండి ఒక్కసారి. ఏదో ఫారెస్ట్ స్టైల్లో ఏర్పాటు చేశారు. ఇది బాగుంది కదా. ఇక్కడ రావడానికి ఏం లేదు కదా, ఒకసారి చూడండి. అది చూసారా, పైనుంచి వాటర్ వస్తున్నాయి, అక్కడి నుంచి వస్తున్నాయి వాటర్. అలాగా ఏదో కొండల్లోంచి వచ్చినట్టు అలా ఏర్పాటు చేశారు. చాలా బాగుంది, నాకు భలే నచ్చింది ఇది మాత్రం. చూసారు కదా రూమ్ అయితే, చాలా బాగుంది కదా. ఇది ఏంటంటే 3000 లంగా కరెన్సీలో ముగ్గురు అయితే ఉండొచ్చు. అదే మీకు సపరేట్గా డార్మెటరీ బెడ్స్ కావాలంటే పెర్ హెడ్ 1200 ఎల్కేఆర్ శ్రీలంక రూపీస్లో 1200, మన కరెన్సీలో 400 అలా పడుతుంది అంతే. ఓకేనా. ఇక్కడి నుంచి మనమైతే ఎల్లా సిటీలో చూడవలసిన అద్భుతమైన ప్రదేశాలు చాలా ఉంటాయి, అవన్నీ మీకు చూపిస్తాను. తప్పకుండా ఒక లైక్ చేసి కామెంట్ చేయండి, కుదిరితే షేర్ చేయండి. ఓకేనా, ఇంకా వీడియోలోకి వెళ్ళిపోదాం. లెట్స్ గో. ఇదంతా నైట్ చిల్ ఏరియా, మామూలుగా ఉండదు. నైట్ రచ్చరమ్మోలనే ఇదంతా. ఇక్కడ చూడండి, ఏదో భరిస్తా అంట. ఏం భరిస్తాడో పాపం. సర్లే, బైక్ అయితే ఇక్కడ రెంటల్ దొరుకుద్ది. మనం బైక్ రెంటల్ తీసుకోవాలంటే ఇక్కడ తీసుకోవచ్చు. ఎంత ఏంటి అనేది ఒకసారి మాట్లాడదాం. ఇదంతా ఎల్లా సిటీ సెంటర్. మీకు ఎక్కడ ఏటీఎంస్ కావాలన్నా ఇక్కడ చాలా ఉంటాయి. నైట్ చూస్తేనేమో ఫుల్ రచ్చరంబోలా ఉంది. అసలు పగలు చూస్తే చాలా సైలెంట్గా ఉంది. మీకు డే టూర్స్ కావాలన్నా అవన్నీ ఇక్కడ దొరుకుతాయి. చూడండి, ఇక్కడ డే టూర్స్ ఉన్నాయి. అలాగే బైక్ రెంటల్స్ కూడా దొరుకుతాయి. మీరు బైక్ రెంటల్ తీసుకొని తిరగాలంటే తిరగచ్చు. మీకు కరెన్సీ ఎక్స్చేంజ్ కావాలంటే ఇక్కడ ఇదిగోండి, ఇక్కడ పీపుల్స్ బ్యాంక్ ఉంది కదా, ఇక్కడ కూడా చేంజ్ చేస్తారు. కానీ చాలా తక్కువ ఇస్తున్నారు. ఆన్లైన్లో 3.5 ఉంది. ఎయిర్పోర్ట్లోనే మనకి 1 రూపీకి 3.3 ఇచ్చారు. వీళ్ళు మరీ దారుణం 2.8 అంటున్నారు. రూపాయికి మన 1 రూపీ ఇక్కడ 2.8 ఇస్తారంట. ఎయిర్పోర్ట్లో 3.3 ఇచ్చారు. అసలు కొలంబోలో 3.4 కూడా ఇచ్చారు కొన్ని ప్లేసెస్. మరి దారుణంగా ఉంది ఎల్లాలో మాత్రం.
20,000 లంకా రూపే ఛార్జ్ చేస్తారంట. ఎల్లాలో అయితే నేను ఏటీఎంలో ఒక 20,000 LKR అయితే విత్డ్రా చేశాను. నా దగ్గర ఐడిఎఫ్సి కార్డు ఉంది, క్రెడిట్ కార్డు, దాంట్లో అయితే విత్డ్రా చేశాను. ఛార్జెస్ అయితే 1000 LKR అయితే ఛార్జ్ చేశారు. అండ్ మనకి ఎంత వచ్చినాయి అంటే 3.2.3 అంటే 3.2 వేసుకో, ఇంక అంతేలే, కొంచెం ఎక్కువ వచ్చినాయి కానీ 3.2 అలా వచ్చినాయి. ఇక్కడ బ్యాక్ సైడ్ అడిగితే వాళ్ళు 2.8 ఇస్తా అన్నారు, అంతే, మరీ తక్కువ. అందుకని చెప్పి ఇక్కడ ఏటీఎంలో ట్రై చేస్తే 3.2 వచ్చింది. పర్లా, బెటరే, మరీ చండాలమైన రేట్ కాదు కానీ బెటరే. కొంచెం కొలంబోలో అట్లా అయితే 3.3, 3.4 కూడా ఇస్తారు. మీరు మ్యాక్సిమం కొలంబోలోనే ఎక్కువ అయితే కన్వర్ట్ చేసుకొని తెచ్చుకోండి, అది బెటర్. ఇక్కడ ఈ బైక్ని అయితే రెంటల్ తీసుకున్నాం మనం. ఇక్కడైతే బైక్ రెంటల్ అయితే చేసుకున్నాము. మనకి 2,500 ఛార్జ్ చేశాడు పెర్ డేకి. ఈవినింగ్ 7కి అయితే మనం రిటర్న్ ఇచ్చేయాలి. వీళ్ళ కరెన్సీలో 2,500. పెట్రోల్ అయితే ఫుల్గా ఇచ్చాడు. వచ్చేటప్పుడు మేము ఎంత ఫుల్గా ఇచ్చామో అంత కొట్టేసి తీసుకొచ్చామన్నాడు. మీరు బండి తీసుకున్నప్పుడు ఖచ్చితంగా 2 హెల్మెట్స్ అయితే క్యారీ చేయండి, లేకపోతే ఫైన్ అయితే రాసి చెప్తారు, అదొకటి. అండ్ అలాగే బండిని అయితే వీడియో కానీ ఫొటోస్ కానీ తీసుకోండి. ఏదైనా డ్యామేజ్ ఉందంటే కనుక మీరు ముందుగా ఫొటోస్ తీసుకుంటే సేఫ్. లేదంటే కొంతమంది మీరే చేశారని చెప్పి దానికి ఒక డబ్బులు వేసేస్తారు, జాగ్రత్త. రావణ వాటర్ ఫాల్కి వెళ్తుంటే మధ్యలో బ్రేక్ఫాస్ట్ కోసం ఒక హోటల్ దగ్గర ఆగాను. చిన్న చూడండి, భలే ఉండదు, గడ్డితో ఏర్పాటు చేసి చిన్న రేకుల షెడ్లా చేశారు, బాగుంది. నాని లోపలికి వెళ్ళి ఏమున్నాయో చూద్దాం. ఎల్లాలో ఇక్కడ ఏంటంటే ఎగ్ రోటీ తీసుకున్నాను, 150 రూపాయలు అంట వీళ్ళ కరెన్సీలో. దీనికి ఏంటంటే చికెన్ కర్రీ ఇచ్చారు, అంటే ఓన్లీ గ్రేవీ, అండ్ దాల్ పప్పు ఇచ్చారు. ఓకే, మన బ్రేక్ఫాస్ట్ ఇదే ఈరోజు. ఇంకా ఈ ఎగ్ రోటీ ఎలా ఉందో తిని చెప్తా. అంటే మామూలు ఎగ్ రోటీలే కానీ కాకపోతే వీళ్ళు చేసేది ఏంటంటే కొబ్బరి నూనెతో చేస్తారు. కొంచెం చికెన్ ముంచుకొని తిన్నాం. అబ్బా, ఏదో జస్ట్ యావరేజ్ అంతే. సరే, ఇంక తినేసి మనం అయితే వెళ్ళిపోదాం. ఇప్పుడు మనం రావణ వాటర్ ఫాల్ దగ్గరికి వచ్చేసాం. చూడండి ఎంతమంది ఫారినర్స్ ఉన్నారు ఇక్కడ. మీకు ఇప్పుడు చూపిస్తానా అండి, అదిగో జస్ట్ ఆ ముందుకెళ్తే చాలా బస్ దగ్గరికి, అక్కడి నుంచి రావణ వాటర్ ఫాల్ అనేది క్లియర్గా కనిపిస్తుంది. మీరు ఇక్కడికి బస్సులో కూడా వచ్చేయచ్చు. రావణ వాటర్ ఫాల్ దగ్గర కంటే బస్సులు చాలా ఉంటాయి. ఇవన్నీ షాపింగ్ అయితే, ఇక్కడ ఫుడ్ కానీ అన్నీ ఉన్నాయి, ఏదైనా తినడానికి కానీ వెళ్ళికైనా సరే. ఓహో, ఇదిగో చూడండి, రావణ వాటర్ ఫాల్ దగ్గరికి వెళ్ళాలంటే ఇలా వెళ్ళొచ్చు. దగ్గర నుంచి ఒక లుక్ వేసేద్దాం వెళ్ళి. చూడండి, అక్కడి నుంచి ఫోటోల కోసం పిచ్చెక్కుతున్నారు మామూలుగా కదా. అక్కడి నుంచి మంచి వ్యూ ఉంది. మీరు వచ్చినప్పుడు అక్కడ ఒక ఫోటో దిగడం మాత్రం మర్చిపోకండి. మీకు ఈ వాటర్ ఫాల్ ఇక్కడి నుంచి ఫ్లో వస్తుంది, చిన్న ఫ్లో ఇటువైపు ఉంది. స్నానాలు చేసేవాళ్ళు అక్కడ చేసేస్తున్నారు. ఇటు నుంచి ఒకటి ఉంది. ఇక్కడ బోర్డు పెట్టారు చూడండి, డేంజరస్ ప్లేస్, బీ కేర్ఫుల్ బోర్డు పెట్టారు. మీ కర్మరా బాబు అని చెప్పి పెట్టారు, అంతే, జాగ్రత్తగా దిగాలి. ఫ్లో చూడండి అసలు ఎలా ఉందో. ఇక్కడి ఫోటోలు భలే దిగుతున్నారు. దగ్గర నుంచి లుక్ చూడండి ఎలా ఉందో. ఇక్కడి నుంచి వెళ్ళిపోదాం అండి. ఇప్పుడు మనం ఎల్లా టౌన్కి 10 కిలోమీటర్ దూరంలో ఉన్న సీక్రెట్ వాటర్ ఫాల్ దగ్గరికి అయితే వచ్చేసాము. ఇదేంటంటే మనం రావణ వాటర్ ఫాల్ చూసుకుంటూ వస్తే అదే వేలో ఇంకా ముందుకు రావాలి. ఆల్మోస్ట్ ఎల్లా నుంచి ఒక 10 కిలోమీటర్లు ఉంటుంది అంతే. ఇది ఈ సీక్రెట్ వాటర్ ఫాల్ అనేది మీరు ఫ్రెండ్స్తో వచ్చినా కపుల్గా వచ్చినా ఎంజాయ్ చేయడానికి చాలా బాగుంటుంది అబ్బా. కిందకి వెళ్ళిపోయి మొత్తం మీకు వాటర్ ఫాల్ని అయితే ఎక్స్ప్లోర్ చేసి చూపించేస్తా నా అండి. జస్ట్ ఇలాగా 100 మీటర్స్ వెళ్తే చాలు మీకు ఆల్రెడీ వాటర్ ఫాల్ సౌండ్ అయితే వినిపిస్తుంది. అబ్బా, జస్ట్ రోడ్డు పక్కనే ఉంది, పెద్ద డిస్టెన్స్లో కూడా ఏం లేదు.
వావ్ నైస్, చాలా బాగుందబ్బా. ఇంకా బ్యాక్ సైడ్ లోపలికి కూడా వెళ్ళొచ్చు అనుకుంటా. చాలామంది ఏంటంటే ఆ కిందకి వెళ్ళి స్నానాలు చేసి అయితే వస్తున్నారు. ఫారినర్స్ బీభత్సం అబ్బాయి, ఎక్కడికి వెళ్ళినా అసలు ఈ వాటర్ ఫాల్ దగ్గర మాత్రం వీళ్ళు బీభత్సంగా ఉంటారు. వామ్మో, అసలు ఇంకా ఫారెన్లో వాటర్ ఫాల్ కనిపించింది అంటే ఇంకేం లేదు, గుడ్లని ఇప్పేసి ఇంకా మామూలుగా స్నానాలు చేయరు. అది ఆల్రెడీ మీరు ఇలాంటి మీకు మలేషియాలోని లంకా ఐలాండ్స్లో చూపించాను. చాలా చాలా అద్భుతంగా ఉంది అలాంటి వాటర్ ఫాల్. మీకు ఇలాంటి బికినీ వాటర్ ఫాల్స్ ఎక్స్పీరియన్స్ కావాలంటే ఎండింగ్లో పెడతా చూడండి ఒకసారి. సూపర్ ఉంటుంది ఆ వాటర్ ఫాల్. మలేషియాలో వాటర్ ఫాల్ మాత్రం చాలా చాలా బాగుంటుంది. అది దీనికన్నా నెక్స్ట్ లెవెల్. అది చాలా మంది అయితే స్నానాలు చేసి అయితే వెళ్ళిపోతున్నారు. అమ్మో, ఇప్పుడు దాకా అదైతే తీలేదులే కానీ వామ్మో దారుణమైన అది దారుణంగా ఉన్నారు. ఇక్కడే గొడ్లు మార్చుకొని వెళ్ళిపోతున్నారు. అలా ఉంటుంది పరిస్థితి. ఇక్కడికి వచ్చిన తర్వాత వాటర్ ఫాల్ పైన ఒక వ్యూ ఉంది, ఇక్కడికి వస్తే ఇంకో వ్యూ. ఇక్కడ కూడా చూడండి ఎలా ఉందో ఫ్లోటింగ్. కాకపోతే స్నానం చేయొద్దు అంటున్నారు కిందకి దిగి, కొంచెం లోతుగా ఉందంటే. ఇక్కడ జర్మనీ నుంచి వచ్చారంట. ఫస్ట్ టైం శ్రీలంక. Please video. Oh, we go viral on Instagram. Yeah, YouTuber. I'm YouTuber. Oh, okay. Telugu language in India, Andhra Pradesh. And what's your name on YouTube? Kranti. Travel vlogger. Okay, and how many followers you have? 1 lakh. 1 lakh. 100K. Ah, wow. Okay. Lakhs of subscribers. Okay. Okay. Please visit India anytime. Yes, we will do it. Good tradition, good beaches, Yes. so many beautiful places. Okay. Okay? We will come next Okay. time. Okay. Nice meeting you. Yes. Bye bye. 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 కొబ్బరి బొండం తీసుకున్న ఆంటీ దగ్గర 300 అంట. అది ఏదైనా 300 అంటుంది, ఇదైనా 300 అంటే అదైనా 300 అంటే ఏదైనా 300 అంటే. ఎక్కువ వాటర్ ఉన్నాయమ్మా అని చెప్పా. అబ్బో, ఏదో ఒకటి ఇవ్వమ్మా, దాహం వేస్తుంది. కుర్రోళ్ళు మ్యూజిక్ పెట్టుకొని రోడ్డు మీద డ్యాన్సులు వేస్తున్నారు. కారులో వచ్చినట్టున్నారు గ్రూప్ అంతా. రచ్చ చేసేస్తున్నారు ఇక్కడ. ఇప్పుడు మీకు శ్రీలంకలోని వన్ ఆఫ్ ద టాప్ టూరిస్ట్ ప్లేస్ అయిన ఎల్లాలోని నైనాచ్ బ్రిడ్జ్ని అయితే మీకు చూపించేస్తున్నాను. సూపర్ ఉంటుంది అబ్బా, చాలా బాగుంటుంది. ఇది ఎక్కడ అనుకున్నారు? ఎగ్జాక్ట్గా ఇదిగోండి రైల్వే స్టేషన్ ఉంది కదా, ఇదంతా ఎల్లా రైల్వే స్టేషన్. దీని నుంచి జస్ట్ కొంచెం ముందుకి రైట్ సైడ్ మనం బయటికి వచ్చినప్పుడు లెఫ్ట్ సైడ్కి వస్తే ఇదిగోండి ఇక్కడ చిన్న దారం చూసారా, ఇది మన హాస్టల్ నుంచి అయితే జస్ట్ 1 కిలోమీటర్ దూరంలో ఉంటుంది. ఇది అంతే. ఇది ఒక షార్ట్ కట్. దీంట్లోంచి అయితే మన ఆ బ్రిడ్జ్కి అయితే వెళ్ళిపోవచ్చు. కొంచెం దూరం అయితే ట్రెక్ చేయాల్సిందే. ఇదిగోండి అక్కడి నుంచి కూడా నడుచుకొని వస్తున్నారు. వెళ్ళి మొత్తం ఆ బ్రిడ్జ్ చూసుకొని అయితే నడుచుకొని వచ్చేస్తున్నారు. ఇంకా అలాగా కొంచెం ముందుకు వెళ్ళాలి. ఈ టన్నెల్ దాటితే అటువైపు నైనాచ్ బ్రిడ్జ్. సూపర్. నాన్న వెళ్ళిపోదాం, మామూలుగా ఉండదు మరి. ఇంకా చాలు. లోకల్ ఏమేమి ప్లేస్ ఉన్నాయని చెప్పి మొత్తం బోర్డు అయితే ఉంది. ఇక్కడ టుక్టుక్లు కూడా ఉన్నాయి, మాట్లాడుకొని వెళ్ళొచ్చు అని చెప్పి అది పెట్టారు. ఇదిగోండి ఫేమస్ శ్రీలంక ఫేమస్ నైనాచ్ బ్రిడ్జ్. 1 2 3 4 5 6 7 8 9 ఆర్చెస్. అసలు ఇప్పుడు ట్రైన్ రావాలి, ట్రైన్ కోసం వెయిట్ చేస్తున్నా. ట్రైన్ వస్తే అవి మీకు చూపిస్తా. మా పాప చాలా డేరు, అక్కడ ఎక్కి ఫోటో దిగుతుంది. ఓయ్ జాగ్రత్త బాబు. ఇక్కడ ఏదో కన్స్ట్రక్షన్ అయితే చేస్తున్నారు. కొంచెం ఇక్కడ రావడానికి ఈజీగా ఉండడానికో లేకపోతే ఏదో వ్యూ పాయింట్ కోసం ఏమో కానీ ఏదో చేస్తున్నారు అక్కడ. ఇటు నుంచి ఒక వ్యూ ఉంటుంది. మనం స్టేషన్ పక్కన నడుచుకొని వచ్చాం కదా, అలా కాకుండా మీరు ఆటోకి వస్తే కనుక ఈ ఏరియాలో దింపుతాడు. ఇక్కడి నుంచి కొంచెం మనం కిందకి దిగేసి వచ్చేయచ్చు.
చూశారు కదా, భలే ఉంది కదా. 9 hours బ్రిడ్జ్ నుంచి ట్రైన్ జర్నీ అలా వెళ్ళిపోయింది. సూపర్. అసలు దీనికోసమే అందరూ వెయిట్ చేస్తున్నారు ఇందాక నుంచి చాలా మంది. ఇప్పుడు వీళ్ళందరూ వెయిట్ చేసిన దానికోసమే చూశారు. ఇంక అందరూ ఇక్కడ నుంచి జంప్ వెళ్ళిపోతారు. అది సూపర్. మీకు ఎలా అనిపించిందో ఒకసారి అయితే కామెంట్ చేయండి తప్పకుండా. మనం బైక్ రెంటల్ తీసుకున్నాం కదా ఈ షాప్లోనే, మీకు కావాలంటే తీసుకోండి. అలాగే మీకు ఇక్కడ ఫుడ్ కూడా దొరుకుతుంది. ఫుడ్ కూడా బాగానే టేస్ట్ ఉంది. కొంచెం వాళ్ళలో గీళ్ళ అలాంటి కొబ్బరి నూనె వాడలేదు, అయ్యా మంచి నూనె వాడుతున్నాడు ఇక్కడ. కొంచెం టేస్ట్ బాగుంది. అది ఎల్లా సిటీలో నైట్ లైఫ్ చాలా చాలా బాగుంటుంది. ఎన్ని పబ్స్ ఇవన్నీ పబ్బులే. అసలు నైట్ లైఫ్ ఫుల్ ఎంజాయ్ చేస్తారు, మామూలుగా ఉండదు ఇక్కడ. ఎందుకంటే ఫారినర్స్ మొత్తం ఈ స్ట్రీట్ మొత్తం బీభత్సంగా ఉంటారు. అందుకని పబ్బులు అవన్నీ ఏర్పాటు చేశారు. అలాగా చూడండి, అసలు రచ్చ రంబోలనే మొత్తం. ఇదిగో ఇప్పుడే నెమ్మదిగా స్టార్ట్ చేస్తున్నారు, లైట్లు వేసి మ్యూజిక్ పెట్టి స్టార్ట్ చేస్తున్నారు. అసలు బొమ్మ అంతా తర్వాత ఉంటుంది. అబ్బా డ్రీమ్ కేఫ్ బాగుంది కదా కేఫ్. రెడీగా ఉన్నారు అబ్బా, మామూలుగా కాదు. పిజ్జా ప్లేస్, వా ఇక్కడ షాపింగ్ చేసుకోవడానికి. నైట్ లైఫ్ ఇక్కడ చూసారు, బాగుంది కదా. లోపల మొత్తం లా మెన్సా ఎలా అంట ఖాళీగా ఉంది. మొత్తం ఏరియా మొత్తం పబ్బులే. పాటలు పాడుతున్నారు లోపల కూర్చొని. ఇదిగోండి అలాగా ప్రతి పబ్బుల్లో కూర్చొని సాంగ్స్ పాడతారు. మ్యూజిక్ సాంగ్స్ అలా చిల్ అవుతూ ఉంటారు తాగుతూ. చూడండి జర్నీ నైట్ క్లబ్ అంట. పాపం తెల్లగా మెరిసిపోతుంది. ఇదబ్బా ఇంతటితో అయితే ఈ వీడియో ఎండ్ చేస్తున్నా. అందరికీ టేక్ కేర్, బై బాయ్.